కూడు గూడు గుడ్డ నినాదంతో ఏర్పడిన టీడీపీ పాలనలోనే పేదల సంక్షేమ రాష్ట్ర ప్రగతి సాధించే విధంగా రాష్ట్రం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పేద ప్రజల పాలిట ఓ వరమని, దాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం జీవిత ధన్యమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. సత్యవేడులో అట్టహాసంగా అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడికి వివిధ ప్రాంతాల నుంచి కోర్టు వ్యవహారాలు, సబ్ రిజిస్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ అవసరాలకు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకి 5 రూపాయలకే భోజనం కల్పించడం కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేశానని కోనేటి ఆదిమూలం అన్నారు. ఇప్పుడు ఎంతసేపు తీసుకున్నా ఓకే తీసుకున్నాడా ఎవరికి నీళ్ళు పర్లేదు ఆటలకి పర్లేదు. చాలా బరువు ఏం తెచ్చుకున్నారు. చెయ్యమ్మా రాజా అదే చెయ్యి. మన సత్యవేడు ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు నిజం కూడా ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమం రావాల్సి ఉంది. ఎన్నికల కమిషనర్ ఆదేశం కొంచెం రాలేకపోయినారు. అయినా మీ అందరికి కూడా మన ప్రాంత వాసులకి, మన తమిళనాడు బార్డర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం పోతే తమిళనాడు, అటుపై దాసు వదిలితే తమిళనాడు. సుదీర్ఘకాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్లన్నీ కూడా ప్రారంభం చేయాలని చెప్పి అసెంబ్లీ ప్రకటించిన తర్వాత చాలా సంతోషపడ్డాము. కానీ మన సత్యవేడు ప్రాంతంలో ఆ రోజు అన్నా క్యాంటీన్ లేదు కాబట్టి ఎక్కడైతే అన్నా క్యాంటీన్ ఉండిందో అక్కడిని మాకు స్టార్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కలిసి, సార్ మా సత్యవేడులో అన్నా క్యాంటీన్ లేదు, ఒకటి మంజూరు చేయండి సార్, మేము కూడా ఇది అందరితో కలుసుకొని పేదవారికి, బలహీన వర్గానికి అన్నదాన సుఖీభావ 5 రూపాయల కార్యక్రమం భోజనం పెడితే పేదవారంతా కూడా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ తింటారు అన్నప్పుడు వారు ఇమ్మీడియట్గా మంజూరు చేశారు. మరి మంత్రి గారు చెప్పిన వెంటనే నేను అసెంబ్లీ ఉండేటప్పుడే దీనికి సంబంధించి మా సోదరిమణి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, ఆమె కానీ, డి కానీ, ఏ కానీ, నేను అసెంబ్లీ ఉండేటప్పుడే ఆ ప్రవీణ్కి, భాషకు చెప్పి మీరు సైట్ చూపించండి, ఎంఆర్ఓ తీసుకుపోయి ఇమ్మీడియట్గా మంజూరు చేశారు ముఖ్యమంత్రి గారికి అని చెప్పినప్పుడు వాళ్ళు సైట్ అలికేట్ చేయడం. ఇది కొంత ఆలస్యమైంది. మా గారు చొరవ తీసుకొని ఇది ఎప్పుడో చేయాల్సింది, 3 నెలల క్రితమే చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. ఆ కాంట్రాక్ట్ నిర్వహించడం వల్ల కొంచెం ఆలస్యమైనా మా గారు పట్టుబట్టి ఈ ప్రాంతంలో ఇది అవసరం, పేదలకి ఇక్కడ అన్నం పెట్టాలా అనే కాన్సెప్ట్తో పాపం చెప్పిన వెంటనే పూర్తి చేశారు. ఈ సందర్భంగా మా డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా సంతోషమైనటువంటి శుభసూచనలు తెలియజేసుకుంటూ, అలాగనే మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజు 20వ తేదీ చేయాల్సిన